ఇప్పుడు మనం మీరు మీరు పెద్ద మనసుతోని పక్క రాష్ట్రం నుంచి హీరో వస్తే గౌరవించాలని చెప్పారు. మనం కూడా పక్క రాష్ట్రంలో సినిమా వేసినప్పుడు మనకు కూడా గౌరవం ఇవ్వాలి. మీరు అదే విషయం చెప్పారు. కా సినిమా విషయంలో మీరు థియేటర్లు దొరకక కష్టపడ్డామని చెప్పారు. కానీ ఒక ప్రొడ్యూసరు మీకు కౌంటర్ ఇచ్చేలాగా ఈ మధ్యలో మాట్లాడాడు. ఆహ్, సరైన కంటెంట్ తీస్తే థియేటర్లు దొరుకుతాయనే కామెంట్ చేశారు. దాని మీద మీరు ఎట్లా అంటారు? సార్ నిజంగా సార్ ఏదన్నా చూసారో లేదో కంప్లీట్గా తెలియదు కానీ దాని గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం సార్. దాని గురించి డిస్కస్ చేయకపోవడం మంచిది. నిజంగా అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాను సార్. ఈ టాపిక్ని ఎక్కువ హైలైట్ కాకుండా సినిమాల మీద కంటెంట్ మీద ఫోకస్ చేద్దామని. థ్యాంక్ యూ సార్. ప్లీజ్ మై కిరణ్ గారు. ఓకే కిరణ్ గారు. నరేష్ గారు సార్, మీ ఊపు జోష్ చూస్తే 4 స్తంభాలట 2 చేస్తే బాగుంది అనిపిస్తుంది. మీరేమంటారు సార్? 4 స్తంభాలట 2 చేస్తామో లేదు కానీ చిత్రం బళారే విచిత్రం పార్ట్ 2 మాత్రం చేయాలని మాకు రాజేష్ గారి కోరిక ఉంది. ఓకే అండి. కిరణ్ గారు. బ్రో హాయ్ బ్రో. చాలా స్టైలిష్గా కనిపిస్తున్నారు. థ్యాంక్ యూ బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అరుపులు, టేజర్, ట్రైలర్, సాంగ్స్, కంటెంట్ అంతా బాగుంది. కానీ ఈరోజు వేర్ ఈజ్ యుక్తి తను యాక్చువల్గా చిన్న వేరే డేట్స్ వేరే వాళ్ళకి ఇచ్చిన వల్ల రాలేకపోయింది. ఖచ్చితంగా తను వస్తుంది వాళ్ళతో. ఓకే. అండ్ నాని డైరెక్టర్ గారు ఒక మేమర్ నుంచి డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చే హీరోలు చాలా తక్కువ మంది ఉన్నారు. సో అందులో మీరు ఒకళ్ళు. ఏం చూసి ఈ ఛాన్స్ ఇచ్చారు? అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఏ లేదండి, అంటే నా ఉద్దేశం ఏంటంటే అది మేమర్ అయినా సరే ఫార్మర్ అయినా సరే నా దగ్గరకు వచ్చి ఎదురుగా కూర్చున్నప్పుడు 2 గంటలు నన్ను ఎగ్జైట్ చేసి కథ బాగుంది అనిపిస్తే నేను బ్యాక్గ్రౌండ్ ఏది చెక్ చేయనండి. ఎక్స్పీరియన్స్ ఎంత ఏది ఉందని నేను చెక్ చేయను, నేను ఇస్తానండి. అంతే. థ్యాంక్ యూ.